ఓట్ల సురేంద్ర నాయుడు గారు ఎవరు తొక్క తెస్తారు అని అడుగుతున్నారు బొత్స సత్యనారాయణ గారు. కడపెళ్ళి తోలు లేస్తాను ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు తోలు లేస్తారో అని అడుగుతున్నాడు బొత్స సత్యనారాయణ గారు. సార్, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఆయన పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసరు కదలిక ఉనింది అని చెప్పి తెలుసుకొని ఆయన మాట్లాడారు. గత 5 సంవత్సరాలలో ఇలాంటి నకిలీ ఐపీఎస్ ఆఫీసర్లు యథేచ్ఛగా ఎక్కడంటే అక్కడ దోపిడీ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఏదో ఒక చిన్న సంఘటన జరుగుతూ ఉంటది. ఈ సంఘటన జరిగిన తర్వాత స్వపక్షంలో ఉన్నటువంటి సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆయనే డైరెక్ట్ గా డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ వర్గాల్ని శుచిమెత్తగా హెచ్చరించడం ఆహ్వానించదగ్గ విషయం. మీలాగా మేము కప్పిపుచ్చుకొని మూసిపెట్టుకొని చేసేది ఏముండదు. చేయండి, పర్వాలేదు. ఆ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్లైనా నకిలీ ఐఏఎస్ ఆఫీసర్లైనా దోసేయండి అని చెప్పి మేము చేయము. ఉన్నింది చెప్పారు ఆయన. అది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. తొక్క తీసేది ఎవరు దాని వెనకానున్నారు, ఆ ఐపీఎస్ ఆఫీసర్ వెనకాన ఎవరున్నారు, ఎవరు ఆ ఐపీఎస్ ఆఫీసరు, డూప్లికేట్ ఐపీఎస్ ఆఫీసరు, వాడి తొక్క తీస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అదే చెప్పినాడు ఆయన, తొక్క తీస్తాము అని. దాంతో పాటు మీ ఆటలు ఇంకా తాగవు. ఏదైతే అధికారుల్ని మీ ఇష్టానుసారం ఇంకా వైసీపీ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పి అనుకుంటూ మీరు అధికారుల్ని ఇష్టానుసారం ఇండ్ల మీద దాడి చేయడం, అధికారుల మీద దాడి చేయడం, ఇవన్నీ చేస్తే తొక్కి నార తీసి తొక్క తీస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిన్న కడపలో. ఇది జరుగుతుంది, ఇది జరిగి తీరుతుంది. ఎవడైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే అధికారులను టచ్ చేస్తే, అధికారుల్ని పోయి వాళ్ళ విధుల్ని ఆటంకపరిచే విధంగా కానీ, అధికారుల యంత్రాంగంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మేము చెప్పిందే జరగాలి, మేము చెప్పిందే చేయాలి అని చెప్పి మాట్లాడినా గాని వాళ్ళ తొక్క తీస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎవరో ఓన్లీ వైసీపీ కాదు, మేము ఆ విధంగా వైసీపీ వాళ్ళని తీస్తాము, లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళని తీస్తామని కాదు. వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే ఆటంకం కల్పిస్తే నాయుడు గారు మీతో ఒక్క నిమిషం తొక్కలు తీయటం అవన్నీ పక్కన పెడితే, లా అండ్ ఆర్డర్ మీద 3 సందర్భాల్లో ఆయన నేరుగా జనం ముందరే ప్రస్తావన చేస్తున్నారు. అయినా మీ పోలీసు పనితీరులో ఎలాంటి మార్పు లేదనే భావాన్ని, అసంతృప్తిని ఆయన స్పష్టంగా వ్యక్తం చేశారు. ఇంకొకటి ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగటం మర్చిపోయింది, లా అండ్ ఆర్డర్ ఒకటి ఆయన దగ్గర ఉంచుకుని మిగిలినవన్నీ మీకు ఇచ్చాడు ఆయన. ఇప్పటికీ పోలీసులు వైసీపీ కన్సర్న్లోనే పనిచేస్తున్నారు అనేది బాహాటంగా కనిపిస్తున్న విషయం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారని కాదు, మీరు కూడా 4-5 సందర్భాల్లో ప్రస్తావన చేశారు. మీరు కరెక్ట్ చేసుకోరా మీ పోలీసుల్ని? సార్, ఇప్పుడు జవాబుదారీ ప్రభుత్వము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జరిగిన లోపాలు ఏదన్నా ఉంటే మనమే ఇంటర్నల్ గా మాట్లాడుకుందాము అనేది కొంతమంది నాయకులు పార్టీలో ఉండేవాళ్ళు చేసుకుంటారు. ఆయన జవాబుదారీతనంతో మాట్లాడారు. అంటే బహిరంగంగా, అంటే ఇంకన్నా మారండి, మీరు ఇంకా వైసీపీ పార్టీ రూలింగ్ లో లేదు, ఇంకన్నా మారండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, డీజీపీ గారు మీరు రేపు ఎల్లుండో రిటైర్డ్ అయిపోతారు, మీరు కూడా మారాలా, లేదు వచ్చే డీజీపీ గారు పర్ఫెక్ట్ గా ఉండాలా అని చెప్పి ఎత్తి చూపించారు. అంటే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల ముందరనే మాట్లాడతాడు. తప్పే ఉంది దాంట్లో, కరెక్ట్ చేసుకుంటాం. మన ఏమన్నా లోపాలు ఉంటే మేము కరెక్ట్ చేసుకుంటాము. అంటే ప్రజలకు ఎన్ని రోజుల పాటు కరెక్ట్ చేసుకోవాలండి నాయుడు గారు? ఎన్ని రోజుల పాటు కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు? 6 నెలలు అయిపోయింది, ఇంకా ఎన్నాళ్ళు ఈ కరెక్షన్ మెకానిజం? సార్, ఇప్పుడు చిన్న చిన్న లోపాలు, ఒక్కొక్కటి చిన్న లోపాలు జరుగుతాయి. చిన్నదిగా ఎలా కనిపిస్తుంది మీకు? ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన ఏజెన్సీలో ఉన్నారు, లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విజయనగరం జిల్లా ముడిదాంకు చెందిన ఒక గవర్నమెంట్ అఫీషియల్ అతను ఏదో టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది లోకల్ పీపుల్ ఆ డ్రెస్ వేసుకుని వచ్చాడంట. మధ్యలో ఏమో మీ వాళ్ళే లీకులు, హోంమంత్రి నేరుగా ఫోన్ చేసేసారు అమిత్ షా గారు చంద్రబాబు గారికి, జరిగిన పరిస్థితి మీద నాకు నివేదిక ఇప్పించండి అని. జరిగింది ఏంటి, వాస్తవాలు ఏంటి?
సరే ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తా, నాగార్జున గారు మాట్లాడతారు. నాగార్జున గారు సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి, ఏజెన్సీలో ఉన్నారు, ఏజెన్సీలో నక్సల్ స్థాయి ఉంటుందో మీకు తెలుసు.